వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఓల్గలు తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా మైదా పిండి తీసుకొని అందులో పిండికి సరిపడా సాల్ట్ వేసుకొని మనము ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో మనము నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా ఆ పిండి అంతా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకుందామండి. ఫుల్గా మిక్స్ అయిపోవాలండి. చూడండి, ఇట్లా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకుందామండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. కాస్త చూసుకుంటూ వాటర్ మనము వేసుకోవాలి. ఈ ఓల్గలను కొన్ని ప్లేసెస్లో భక్షాలు కూడా అని అంటారండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటాం కదా అంత బాగా వస్తాయండి మనకు ఓల్గలు. చూడండి, మొత్తం బాగా ఈ విధంగా పిండి ముద్ద చేసుకోవాలండి. చేసుకున్నాక మనం దీని మీద ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకుందామండి. చూడండి, ఆయిల్ బాగా పట్టేలాగా బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవడంలో మనకు ఈ పూరి మనం ఒత్తుకునేటప్పుడు బాగా వస్తుందండి, సాఫ్ట్గా. అదే రీతిగా బాగా సాగిపోతుంది కూడా, బాగా వస్తుందండి. దాని గురించి అనేసి మనం సాఫ్ట్గా వచ్చేదాని కోసమని ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చనిపప్పు అంటారండి కదండి, శనగబెల్లు అంటారు. వీటిని మనము ఉడకబెట్టుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. కాస్త గాలికి ఆరినాయంటే మనకు పిండి కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనము బెల్లాన్ని ఈ విధంగా తురుముకోవాలండి. ఇప్పుడు ఆరిన శనగబెల్లని మనము మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకుంటే ఈ విధంగా మనకు పౌడర్ వస్తుందండి. ఇప్పుడు ఈ పౌడర్లో మనము తురిమి పెట్టుకున్న బెల్లం వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నామంటే మనకు మొత్తం బాగా కలిసిపోతుందండి. పౌడర్గా ఉంటుంది కదా పిండి, శనగబెల్లది పచ్చనిపప్పుది, అది కూడా బాగా కలిసిపోతుందండి. లూజ్గా అనిపిస్తుంది. మనం కాస్త ఆరనిచ్చినామంటే ఇది గట్టిపడిపోతుందండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. బెల్లం అంతా దానికి బాగా పట్టేలాగా. తినేవాళ్ళు కాస్త దీంట్లో మనము యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. చూడండి, బెల్లం వేయంగానే ఏ విధంగా లూజ్ అయిపోయిందో పిండి. ఎక్కడ ఉంటలు లేకుండా ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకుందాం మనం. ఇందులో నేను వాటర్ వేయలేదండి, అయినా కూడా అది అంతే లూజ్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనము పిండి బాగా మెత్తగా పిసి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని తీసుకుందాము. తీసుకొని ఈ విధంగా ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో మనము కొంచెం పూరిలాగా ఒత్తుకుందామండి. ఒత్తుకున్నాక మనము దీని శనగబెల్లను ఈ విధంగా ఉండ చేసుకొని దాంట్లో పెట్టుకొని కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకొని మనం దాన్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టుకుందామండి. తవా వేడెక్కే లోపల మనము ఈ భక్షాలు రెడీ చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలి మనము. కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టాలండి. దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ పిండి మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. అప్లై చేసి కొంచెం ఒత్తిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ పైకి వేసేసి ఇంకో వైపులో ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదండి, అది కూడా వైపు వేసేసి ఈ విధంగా చేతితో స్ప్రెడ్ చేసుకుంటే చాలండి. మనం కర్రతో తీయాల్సిన పని లేదు. చూడండి, ఈ విధంగా ఒత్తుకున్నామంటే మనకి ఎంతో పలుసాగా పైన పిండి
పలసాగా వస్తుందండి, పిండి కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా చేత్తో రుద్దేసుకోవాలి మనం చాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ మైదా పిండి బాగా మెత్తగా మనము పిసుకున్నాం కదండి, లూజ్గా, మరీ అంత గట్టిగా లేకోకుండా లూజ్గా చేసుకున్నాం కదా, అందుకనేసి పిండి బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం చేత్తోనే మనము వెడల్పుగా చేసుకోవాలండి. చేసుకున్నాక మనం పెట్టుకున్న తవ కాలిపోయింది కదండి, ఇప్పుడు మనము ఈ భక్షాలు దీని మీద వేద్దామండి. ఇప్పుడు అది ఒక వైపున కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనము. చాలా టేస్టీగా ఉంటాయండి. మన పిల్లలకు మనం చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినా స్వీట్స్ చేయాలి కదండి, అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. 2 days ఉన్నా కానీ 2-3 days కూడా అవి ఏం సర్దిపడవు, బాగుంటాయండి. చూడండి, ఇంకొక ఓలిగ కూడా వేసుకుందామండి. ఈ విధంగానే ఓలిగలన్నీ మనం చేసుకుందామండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి నా వీడియోని. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. మరిన్ని వీడియోలు చేయడానికి కూడా నన్ను ఎంతగానో మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. మీరు కమెంట్స్ పెట్టండి నాకు ఎలా వచ్చాయన్నది. చూడండి, ఇంకొక ఓలిగ కూడా మనము ఈ విధంగానే కాల్చుకుందామండి. ఇట్లా ఆయిల్ వేసుకొని మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఇంకో వైపు కూడా తిప్పేసుకుందాము. దీన్ని పైన మనము తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకు పైన చపాతీ పిండి ఎంత తిన్ లేయర్ వచ్చిందో చూడండి. మనం కర్రతో తీడుకున్నా కానీ అంత పలసగా రావండి. మనం చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి. చూడండి, ఎంతో బాగా కనిపిస్తుంది చూసేదానికి, తింటే కూడా టేస్ట్ అంతే బాగుంటుందండి. చూస్తున్నారు కదండి నేను ఎలా చేస్తున్నానో, మీరు కూడా అలానే చేసుకోండి. మనం ఓలిగలు చేసుకోవడం కష్టం అనుకోకూడదండి. ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీనేనండి ఇది. ఈజీగా చేసుకోవచ్చు, దీనికి పెద్ద కష్టం ఏముండదండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది మనం చేసుకోవాలని. ఎప్పుడు కూడా శనగబాళ్ళు అనేవి ఏముంది కదా, ఉడకబెట్టిన తర్వాత కాస్త ఆరబెట్టాలండి. ఆరబెడితే దాంట్లో ఉన్న వాటర్ అనేది ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు మనం మిక్సీలో వేసుకున్నప్పుడు బాగా పౌడర్గా వస్తుందండి. నేను ఒక క్లాత్ ఎందుకు పెట్టానంటే, మనం వేడి ప్లేట్లో పెట్టినప్పుడు దాంట్లో ఉంటే ఆవిరి వస్తుంది కదండి, ఆవిరి దానికే చపాతీకే ఉన్నదనుకోండి, ఈ ఓలిగలకి నీరుగా అవుతుంది కిందది. అందుకోసం మనం ఒక క్లాత్ పెట్టుకున్నామంటే అవి అట్లనే పొడిగా బాగుంటాయండి. చపాతీలు చేసుకున్నా, రోటీస్ చేసుకున్నా ఈ విధంగా ఒక క్లాత్ మీరు పెట్టుకోండి, చాలా బాగుంటాయి. చూడండి, మన ఓలిగలన్నీ రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.